Magnification of a concave mirror is -5, then position of the object. సో మ్యాగ్నిఫికేషన్ మైనస్ ఇచ్చిండు అనగానే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇమేజ్ ఇన్వర్టెడ్గా ఉంది అని అర్థం. ఇమేజ్ ఇన్వర్టెడ్గా ఉండి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అంటే పెద్ద ఇమేజ్ వస్తుంది అంటే జస్ట్ ఒకే సందర్భంలో అలా పాసిబుల్ అవుతుంది. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి దెన్ ద ఇమేజ్ ఫార్మ్డ్ విల్ బి మ్యాగ్నిఫైడ్, ఇన్వర్టెడ్ అండ్ ఇట్ ఈజ్ రియల్ ఇమేజ్. సో మనం మ్యాగ్నిఫికేషన్లో మైనస్ అనేది రాగానే మనకి ఏమర్థం కావాలి వెంటనే అంటే అది రియల్ ఇమేజ్ అని అర్థం కావాలి. వర్చువల్ ఇమేజ్ అయితే ప్లస్ వస్తుంది, మ్యాగ్నిఫికేషన్ రియల్ ఇమేజ్ అయితే మ్యాగ్నిఫికేషన్ మైనస్ ఉంటుంది. 15th క్వశ్చన్, మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ విచ్ మిర్రర్ ఈజ్ పాజిటివ్. ఇక్కడ క్వశ్చన్ నాన్న పాజిటివ్గా మనకి కాన్వెక్స్లో అన్ని టైమ్స్లో మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ ఉంటుంది, ప్లేన్లో కూడా మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్గానే ఉంటుంది. కాన్కేవ్లో రియల్ వచ్చినప్పుడేమో నెగిటివ్ ఉంటుంది మ్యాగ్నిఫికేషన్, వర్చువల్ వచ్చినప్పుడేమో పాజిటివ్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఆప్షన్గా ఏం పెట్టినా ఆల్ అని పెట్టిన. 16th, మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ విచ్ మిర్రర్ ఈజ్ నెగిటివ్. సో ఇట్ ఈస్ డైరెక్ట్ కాన్కేవ్లో మాత్రమే మనకి మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ ఉంటుంది. అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫ్రమ్ ద కాన్కేవ్ మిర్రర్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బియాండ్గా అంటే సి బయట ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు నీకు ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి, రియల్గా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది అంటే డిమినిష్డ్. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ concave mirror which is positive for any case, focal length, object distance, image distance, none అని అడిగిండు. నన్ అన ఎందుకంటే కాన్కేవ్ మిర్రర్లో అన్ని టైమ్స్లో పాజిటివ్గా ఏది ఉండదు. ఫోకల్ లెంత్ అయినా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అయినా, ఇమేజ్ డిస్టెన్స్ అయినా నెగిటివ్గానే ఉంటుంది. పాజిటివ్గా ఎప్పుడు వస్తుంది, కేవలం వర్చువల్ ఇమేజ్ అయినప్పుడు నీకు ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్ అవుతుంది. సో ఇది నన్. The real image formed 19th question. The real image formed on a screen due to concave mirror with focal length 20 centimeters. So focal length ఇచ్చిండు concave mirror ది 20 సెంటీమీటర్లు. When the incident rays incident from long object, what is the image distance? లాంగ్ ఆబ్జెక్ట్ అంటే మీకు ఏమర్థం కావాలి వెంటనే ఇమేజ్ ఎట్ ఇన్ఫైనైట్ అని అర్థం కావాలి. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఫోకల్ లెంత్ దగ్గర ఫామ్ అవుతుంది. మీ ఫోకల్ లెంత్ ఎంత, 20 సెంటీమీటర్స్. సో ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, 20 సెంటీమీటర్స్లో ఏర్పడుతుంది. ద ఇమేజ్ ఆఫ్ ద ఆన్ ఆబ్జెక్ట్ డ్యూ టు కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, దెన్ ఇట్స్ మ్యాగ్నిఫికేషన్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనగానే మీకు ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఏం తెలియాలి, ఆబ్జెక్ట్ ఎంత ఉంటుందో ఇమేజ్ ఎంత ఉంటుంది, ఈక్వల్ సైజులో ఉంటాయి అంటే మ్యాగ్నిఫికేషన్ 1 వస్తుంది. ప్లస్సా మైనసా అన్నది తెలియాలి. మైనస్ ఎందుకు, మైనస్ ఇన్వర్టెడ్ ఇమేజ్ కాబట్టి మీకు మ్యాగ్నిఫికేషన్ మైనస్. So answer is -1. The concave mirror is formed virtual erect magnified image, its position of the object. So virtual image concave mirror లో ఏర్పడే ఒకే ఒక సందర్భం between pole and focus length. So అది. Next, image due to concave mirror is formed at a focus, then which type of beam is incident on the mirror? ఎటువంటి బీమ్ ఏర్పడ్డప్పుడు మనకు ఫోకస్లో ఇమేజ్ ఏర్పడుతుంది అంటే ప్యారలల్ బీమ్ అంటే ఆబ్జెక్ట్ అనేటువంటిది ఇన్ఫైనైట్ నుంచి వస్తుంది అని అర్థం. నెక్స్ట్, ఏ కాన్కేవ్ మిర్రర్ విత్ ఎ రేడియస్ ఆఫ్ కర్వేచర్ 3 meters ఈజ్ యూజ్డ్ యాజ్ రియర్ వ్యూ మిర్రర్. ద బస్ ఈజ్ లొకేటెడ్ ఎట్ 5 meters ఫ్రమ్ దిస్ మిర్రర్. ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ అండ్ మ్యాగ్నిఫికేషన్. సో ఇక్కడ మీకు ఫోకల్ లెంత్ వచ్చి సో ఇక్కడ మీకు రేడియస్ ఆఫ్ కర్వేచర్ 3 meters ఇచ్చిండు. సో ఫోకల్ లెంత్ ఏమవుతుంది, /2 అవుతుంది. ఫోకల్ లెంత్ అంటే 3/2 1.5 meters అవుతుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 5 ఇచ్చిండు. ఇక్కడ మైనస్ ఎందుకు వేసుకున్నాము అంటే కాన్వెక్స్ లెన్సెస్కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్లో తీసుకుంటాం, ఫోకల్ లెంత్ ప్లస్లో తీసుకుంటాం. సో -5 meters తీసుకున్నాం. ఇమేజ్ డిస్టెన్స్ ఎంత, మ్యాగ్నిఫికేషన్ ఎంత అన్నది క్వశ్చన్. ఫార్ములా ఏంటి, 1/f = 1/v + 1/u. ఫోకల్ లెంత్ వచ్చి 1.5, వి కనుక్కోమన్నాడు, యూ వచ్చి -5. సో ఈ 1/5 ఇటు వస్తే ప్లస్ అవుతుంది అన్న, 1/5 + 1.5 = 1/v. దీన్ని ఎల్సిఎం చేస్తే మీకు 15 వస్తుంది. సో 5 × 3 = 15 అండ్ 1.5కి 15 అంటే 10. 3 + 10/15 = 1/v. 15/13 = v. అంటే మనము v కావాలి అంటే దీన్ని రివర్స్ చేస్తే v వస్తుంది. సో మనం క్యాన్సిల్ చేస్తే 1.15 meters = v మనకు ఇమేజ్ డిస్టెన్స్ వచ్చింది. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ అంటే -v/u.
సో -v/u అన్నప్పుడు మనకు v వచ్చి 1.5, u వచ్చి -5, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఇది ఆన్సర్ వచ్చి 0.23 అవుతుంది. సో మీకు ఫస్ట్ ఆన్సర్ 1.15 అండ్ 0.23 అనేది ఆన్సర్. ఫ్రమ్ ద ఫిగర్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ ఫోకస్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇమేజ్? సో ఇమేజ్ అనేటువంటిది ఫోకస్ దగ్గర ఏర్పడ్డది అనగానే మనకేమర్థం కావాలి, అది రియల్ అండ్ డిమినిష్డ్ అని, ఎట్లయినా చిన్నగా ఉంటుంది. సో రియల్ అండ్ డిమినిష్డ్. నెక్స్ట్ 25th క్వశ్చన్. వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్, వర్చువల్ ఇమేజ్ ఎప్పుడైనా సరే నిటారుగా ఉంటుంది, అంటే ఎరెక్ట్గా ఉంటుంది. అది కాన్వెక్స్ అయినా కాన్కేవ్ మిర్రర్ అయినా. నెక్స్ట్ క్వశ్చన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్ ఈక్వల్ టు మిర్రర్. ఇన్ అన్ని మిర్రర్స్లలో, కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా ప్లేన్లో అయినా కూడా అన్ని మిర్రర్స్లో అది ప్రైమరీ రూల్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఆన్సర్ ఈజ్ ఆల్. వేవ్ లెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఆర్ λ1, λ2, దెన్ λi అండ్ λr, దెన్ కరెక్ట్ రిలేషన్. వేవ్ లెంత్ చేంజ్ అవ్వదు నాన్న, రిఫ్లెక్షన్ తోటి ఒక రే యొక్క వేవ్ లెంత్ చేంజ్ అవ్వదు. అంటే ఇన్సిడెంట్ వేవ్ లెంత్ ఎంత ఉంటుందో రిఫ్లెక్టెడ్ అయినటువంటి రే యొక్క వేవ్ లెంత్ కూడా అంతే ఉంటుంది. λi ఈక్వల్ టు λr. A 2 centimeters height object is placed 30 centimeters from the concave mirror. సో ఇదొక్కటి కొంచెం మీరు అంటే ఏమంటున్నాను, కొంచెం అప్లికేషన్ మెథడ్ ఇచ్చింది. ఫ్రమ్ ద కాన్కేవ్ మిర్రర్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ద ఇట్స్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ 60 centimeters. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు మీకు, మ్యాగ్నిఫికేషన్ అడిగిండు అండ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఎంత అని అడిగిండు. హైట్ ఆఫ్ ద ఇమేజ్ తెలవాలంటే ఫస్ట్ మనం మ్యాగ్నిఫికేషన్ తెలుసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ 2 centimeters, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత 30 ఇచ్చిండు, అంటే -30 తీసుకుంటాం. ఎందుకు -30 తీసుకుంటాం, కాన్కేవ్ మిర్రర్ అన్నాడు కాబట్టి -30 తీసుకుంటాం. అక్కడ చూడండి, మన కాన్కేవ్ మిర్రర్ అని ఇచ్చిండు, సో -30 తీసుకుంటాం. అండ్ ఇమేజ్ ఏం తీసుకుంటాం, -60 తీసుకుంటాం. హైట్ ఆఫ్ ద ఇమేజ్ కనుక్కోమన్నాడు. సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ కనుక్కోవాలి అంటే మనకు ఫార్ములా ఏముంది, మ్యాగ్నిఫికేషన్ hi/h0. సో అంతకన్నా ముందు మనం ఫస్ట్ మ్యాగ్నిఫికేషన్ కనుక్కుందాం. -v/u. సో -v అంటే -60, u అంటే -30. ఈ మైనస్ క్యాన్సిల్ చేసిన, 0 0 క్యాన్సిల్ చేసిన. సో 3ని 6తో క్యాలిక్యులేట్ చేస్తే మనకు లాస్ట్కి ఏమొస్తుంది, ఆన్సర్ -2 వస్తుంది. సో మ్యాగ్నిఫికేషన్ విలువ మనకు -2 వచ్చింది, hi/ho. సో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆల్రెడీ మనకి ఎంత ఇచ్చిండు, 2 అని ఇచ్చిండు. సో ho ప్లేస్లో 2 వేసినాం. సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఏమవుతుంది, 2 × 2 4, మైనస్ ఇక్కడ ఉంది కాబట్టి -4. హైట్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి మనకు -4. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ నాన్న, జస్ట్ మన క్వశ్చన్ అర్థం అవ్వాలంతే. ఆబ్జెక్ట్ హైట్ ఇచ్చిండు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చిండు, ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చిండు, హైట్ ఆఫ్ ద ఇమేజ్ కనుక్కోమన్నాడు. Sunlight is incident on concave mirror parallel to its principal axis. The image is formed at a distance 12 centimeters from the pole. Find the radius of curvature of the mirror. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేటువంటిది ఫోకల్ లెంత్కి డబల్ ఉంటుంది. మనకు ఫోకల్ లెంత్ 12 centimeters కాబట్టి రేడియస్ ఆఫ్ కర్వేచర్ 24 centimeters అవుతుంది. మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఫోకల్ లెంత్ అని డైరెక్ట్ మెన్షన్ చేయలేదు కదా అంటే, వాళ్ళు అక్కడ ఏమి ఇచ్చిండ్రు, సన్లైట్ అని ఇచ్చిండ్రు, అంటే ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫైనైట్. సో నీ ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, 12 centimeters దగ్గర ఏర్పడుతుంది. ఇన్ఫైనైట్ నుంచి వచ్చేటువంటి రేస్ అనేటువంటివి ఎక్కడ నీకు ఇమేజ్ ఏర్పడుతుంది, ఫోకల్ లెంత్ దగ్గర ఏర్పడుతుంది. సో వాళ్ళు ఇండైరెక్ట్గా నీకు ఫోకల్ లెంత్ 12 centimeters అని చెప్పిండ్రు కాబట్టి రేడియస్ ఆఫ్ కర్వేచర్ 24 centimeters అవుతుంది. మిర్రర్ ఫార్మ్స్ ఏ వర్చువల్ ఇమేజ్ ఆఫ్ రియల్ ఆబ్జెక్ట్. ఇట్ మస్ట్ బి ఎనీ ఆఫ్ ద మిర్రర్. ఎందుకంటే ప్లేన్ మిర్రర్లో వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది, కాన్కేవ్ మిర్రర్లో వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది, కాన్వెక్స్ మిర్రర్లో వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది, అన్ని మిర్రర్స్లో కూడా వర్చువల్ ఇమేజ్ అనేటువంటిది ఏర్పడుతుంది. సో కాబట్టి అన్ని మిర్రర్స్ అని రాయాలి. నెక్స్ట్, అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఇట్స్ ఇమేజ్ అండ్ పోల్ ఈజ్ ఎంత అని అడుగుతుంది. సో ఈక్వల్ టు 2f. సింపుల్ నాన్న, మనకి ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఏర్పడినప్పుడు ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే ఏర్పడుతుంది. సో దాన్ని వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ మనకు ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనే ఆప్షన్ ఇవ్వకుండా ఈక్వల్ టు 2f అని ఇచ్చిండ్రు అంతే.
నెక్స్ట్, ఏ పాయింట్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్, ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. స్పెరికల్ మిర్రర్లో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడైనా నెగిటివే ఉంటుంది. అది కాన్వెక్స్ మిర్రర్ కానీ కాన్కేవ్ మిర్రర్ కానీ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వచ్చేసి ఖచ్చితంగా నెగిటివ్. ఇఫ్ అన్ ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్, ద రిఫ్రాక్టెడ్ రే విల్ బీ పాస్ త్రూ రీట్రేస్ ఇట్స్ పాత్. నాన్న మీరు ఎప్పుడైనా చూడండి, సి నుండి వచ్చినటువంటి రే అనేటువంటిది సి నుండి బయటికి వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏంటి? రీట్రేస్ ఇట్స్ పాత్ అని అర్థం. నెక్స్ట్, ఫైండ్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ గివెన్ డేటా. ఫోకల్ లెంత్ -12 సెంటీమీటర్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ -36 సెంటీమీటర్స్, హెచ్ఓ 2 సెంటీమీటర్స్. సో ఫస్ట్ మనం వి కనుక్కోవాలి. ఎఫ్ యూని ఇచ్చిండు కాబట్టి వి కనుక్కోవాలి. వి కనుక్కున్నాక హైట్ ఆఫ్ ద ఇమేజ్ కనుక్కోవాలి. సో ఫోకల్ లెంత్ -12 సెంటీమీటర్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ -36, హెచ్ఓ 2 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ ఫార్ములా ఏంటి? 1/f = 1/u + 1/v. సో అవి సబ్స్టిట్యూట్ చేసుకున్నాను నేను. ఎఫ్ అంటే -12, యూ అంటే -36. సో ఆ -1/36 ఇటు వస్తే ప్లస్ అవుతుంది నాన్న. 1/36 - 1/12 = 1/v. 36కి 12కి ఎల్సిఎం చేస్తే 36 వస్తుంది. సో 36 1 36 కాబట్టి పైన 1 వస్తుంది. 12 3 36 కాబట్టి పైన 3 వస్తుంది. 1 - 3/36 = 1/v. సో 2/36 = 1/v. సో v అంటే దీన్ని రివర్స్ చేస్తే 36/2 అంటే 18 వస్తుంది. సో పైన మైనస్ ఉంది కాబట్టి -18 సెంటీమీటర్స్. సో మన ఇమేజ్ డిస్టెన్స్ వచ్చేసి -18 సెంటీమీటర్స్. అండ్ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ వచ్చి HI/HO నాన్న. సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ అంటే మనకు రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి -v/u, ఒకటి HI/HO. సో v మనకి ఎంత వచ్చింది? -18 వచ్చింది. u ఎంత? -36. HI వాల్యూ తెలుసుకోవాలి. HO వాల్యూ 2. కాబట్టి ఇక్కడ ఈ మైనస్ క్యాన్సిల్ చేస్తే 18/2 వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆల్రెడీ మైనస్ అట్లనే ఉంటుంది మనకి. సో ఇక్కడ -1/2 = HI/2 అని వస్తుంది. దాన్ని క్యాన్సిల్ చేస్తే ఈ 2ని ఇటు తీసుకొస్తే 2/2 అవుతుంది. సో -1 సెంటీమీటర్స్. మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎట్లా అడిగినరు అంటే వర్చువలా రియలా అని చెప్పేసి అడిగినరు. సో 1 సెంటీమీటర్స్ వర్చువల్ అని రాయాలి. వర్చువల్ అంటే మైనస్ ఉన్నప్పుడు వర్చువల్ అని రాస్తాం నాన్న. సో మీకు ఆన్సర్ 35ది తప్పిచ్చిండు, అంటే రియల్ అని ఇచ్చిండు. సో కాకపోతే రియల్ కాదు, ఖచ్చితంగా అది వర్చువలే. ఎందుకు వర్చువల్? ఇది చూడగానే చెప్పొచ్చు మనకు వర్చువల్ ఇమేజ్ వస్తుంది. ఫోకల్ లెంత్ 12 సెంటీమీటర్స్ ఉంటే ఆబ్జెక్ట్ 36 సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి మనకు వర్చువల్ ఇమేజ్ వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ UV/F ఆర్ కన్వెన్షన్ బై. యూ ఎప్పుడైనా సరే మైనస్ ఉంటుంది. కాన్వెక్స్ లెన్స్లో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్లో ఉంటుంది, ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్ ప్లస్లో ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ 4th. అప్లై ద సైన్ కన్వెన్షన్. ద ఫార్ములా ఆఫ్ ఫోకల్ లెంత్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్ అంటే -UV/V - u నాను. నెక్స్ట్, ద సైంటిస్ట్ యూస్డ్ ద లెన్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఫర్ డ్యామేజ్ ఆఫ్ షిప్స్. ఇది ఆర్కిమెడిస్ అనే సైంటిస్ట్ మన కాన్కేవ్ మిర్రర్స్ని యూజ్ చేసి శత్రు దేశాల యొక్క ఓడలను కాల్చివేస్తాడు. సో ఆ ఓడల యొక్క డిస్టెన్స్ తీసుకునే మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ వచ్చేటట్టుగా తీసుకొని ఆ ఓడలను కాల్చివేస్తాడు. నెక్స్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ అనేటువంటిది హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ కాబట్టి ఆన్సర్ ఈజ్ 2. ఏ ఫుల్ లెంత్ ఇమేజ్ ఆఫ్ ఎ డిస్టెంట్ టాల్ బిల్డింగ్ కెన్ బి డెఫినెట్లీ సీన్ బై. ఒక పెద్ద బిల్డింగ్ని మనము మిర్రర్లో చూడాలి అంటే అది రియర్ వ్యూ మిర్రర్లో అయితేనే పాసిబుల్. సో ఆన్సర్ ఈజ్ కాన్వెక్స్ మిర్రర్. ద మిర్రర్ విచ్ హ్యాజ్ ఎ వైడర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ మస్ట్ బి కాన్వెక్స్. కాన్వెక్స్ మిర్రర్లో మనం ఎక్కువ వైడ్గా చూడగలుగుతాం, అంటే ఎక్కువ డిస్టెన్స్ చూడగలుగుతాం, ఎక్కువ ప్లేస్ చూడగలుగుతాం కాబట్టి కాన్వెక్స్. అందుకే మనం బైక్స్కి కార్స్కి రియర్ వ్యూ మిర్రర్స్గా కాన్వెక్స్ మిర్రర్స్ని వాడతాం. బోత్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ ఆర్ ఐదర్ సైడ్ అంటే రెండు వైపులా నాన్న. ఒకే సైడ్ ఉంటే సేమ్ సైడ్ అంటారు, రెండు వైపులా ఉంటే ఐదర్ సైడ్ అంటారు. ద సైన్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ పాజిటివ్. అంటే మిర్రర్కి ఇంకొక వైపు ఇమేజ్ ఏర్పడుతుంది అంటేనే అది వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. వర్చువల్ ఇమేజ్ అన్నప్పుడు మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్.
విచ్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్ రిలేషన్? సో మనకి మ్యాగ్నిఫికేషన్ అంటే -v/u ఈక్వల్ టు hi/ho. సో ఇక్కడ రాంగ్ ఇచ్చిండ్రు, ho/hi అని ఇచ్చిండ్రు కాబట్టి ఇది రాంగ్. సో ఇక్కడికి మన ఫస్ట్ చాప్టర్ క్లోజ్ అయింది.